school has a parent crowd with 50% of people who don't understand Telugu. So I'll keep it first in Telugu and then I'll repeat the same in English for the ease of everybody. వేదికని అలంకరించిన ముఖ్య అతిథి అబ్రహం వర్గీస్ గారికి, విశిష్ట అతిథి మన దగ్గరే చదువుకొని ఈరోజు పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న హర్షితకి, ప్రిన్సిపల్ మాధురి మేడంకి, ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులందరికీ, తాతలకి, నాయనమ్మలకి, అమ్మమ్మలకి అందరికీ కూడా విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ అధ్యాపక బృందం, పిల్లలు మరియు విజ్ఞాన యాజమాన్యం అందరి తరపున మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ యాన్యువల్ డేకి విచ్చేసిన అందరికీ కూడా మా అందరి తరపున హార్దిక కృతజ్ఞతలు. ఈ యాన్యువల్ డే కొంచెం డిఫరెంట్ ఈసారి. ఎందుకు అంటే ఈ ఏడాది మన కొత్త స్కూల్ భవనానికి శంకుస్థాపన మొన్నే చేశాం. సో వచ్చే ఏడాది ఈ స్కూల్ యాన్యువల్ డే ఈ పక్కనే కడుతున్న కొత్త స్కూల్ భవనంలో చేద్దాం. సో ఈరోజు వరకు కూడా స్కూల్ స్థాపించి దగ్గర దగ్గర 10 ఏళ్ళు గడిచాయి. ఈ 10 ఏళ్ళు కూడా పేరెంట్స్గా మీ అందరూ సహకరించి స్కూల్లో, ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీ అందరూ దాన్ని ఎదుర్కొని మమ్మల్ని సహకరించి, స్కూల్లో అధ్యాపక బృందానికి సహకరించి, పిల్లలకు కూడా చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేటట్టు వాళ్ళకి చేసి, ఇన్నాళ్ళు 10 ఏళ్ల పాటు మా అందరితో పాటు మీరు చేయి కలిపినందుకు మీ సహకారంతోనే ఈరోజు కొత్త స్కూల్ బిల్డింగ్ విత్ ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్ అండ్ ఐసీటీ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ కట్టగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. ఇకపోతే 10 ఏళ్ళు ఎందుకు పట్టాయి సార్? స్కూల్ కట్టడం ఎంతసేపు, విజ్ఞాన్ పెద్ద సంస్థే కదా, విజ్ఞానికి ఒక చిన్న స్కూల్ కట్టడం ఎంతసేపు పడుతుందండి అనిపించవచ్చు. కానీ పిల్లలకి స్కూళ్ళలో నేర్పించే నైతిక విలువలు విజ్ఞాన్లో యాజమాన్యం కూడా అంటే పాటిస్తారు. సంస్థ పెద్దదైనప్పటికీ ఏ రోజు కూడా చైర్మన్ గారు అవ్వచ్చు, యాజమాన్యం ఎవరైనా సరే, ఇక్కడ సంపాదించిన డబ్బులు పక్క కాలేజీలని లేదా పక్క కాలేజీ తీసుకొచ్చిన డబ్బులు యూనివర్సిటీలని పెట్టే ప్రాసెస్ ఎప్పుడూ జరగదు. విజ్ఞాన్లో ప్రతి యూనిట్ని సెల్ఫ్ సస్టైనబుల్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి యూనిట్, ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏ రోజు ఆ సంస్థని మన ముందుకు తీసుకెళ్ళగలమో అలానే నడుస్తూ వచ్చాం. దాంట్లో 10 ఏళ్ల కృషి ప్లస్ విజ్ఞాన్లో 100 మంది పిల్లలు చదివితే అందులో 5గురో 10 మందికో ర్యాంకులు ఇప్పించి మిగతా 90 మంది పిల్లలు ఏమైపోతున్నాయి అన్న పద్ధతి లేకుండా మన దగ్గర 100 పిల్లలు చదివితే 100 మంది కూడా వాళ్ళకి నచ్చిన పద్ధతుల్లో, వాళ్ళకి నచ్చిన ఏరియాలో రాణించి మంచి పిల్లలు మంచి భవిష్యత్తులో మంచి మనుషులుగా తయారవ్వాలనేదే తపన. అది చెయ్యాలి అని అంటే ఇందాక ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు అధ్యాపకులందరికీ కూడా కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేసేది అదే. ప్రతి అధ్యాపకులు కూడా ఇక్కడ సమ్మర్లో అవ్వచ్చు, రెగ్యులర్ ప్రాసెస్లో వాళ్ళకి కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆ కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటి అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనందరికీ బటర్ఫ్లైస్ చాలా ఇష్టంగా, సీతాకోక చిలుకలు. మనందరం, మన పిల్లలు కూడా అట్లా అందంగా తయారవ్వాలి అని అనుకుంటాం. విజ్ఞాన్లో ఏం చేస్తామంటే బటర్ఫ్లైగా తయారు చేయం, బటర్ఫ్లై చుట్టూ ఉండే వనాన్ని తయారు చేస్తాం. ఆ వనం తయారు చేస్తే 100 బటర్ఫ్లైస్ వచ్చి మీ మీద వాలేటట్టు చేస్తాం. ఆ పిల్లల్ని తయారు చేసే విధానంలో విజ్ఞాన్ పెట్టిన పేరు. గత 50 సంవత్సరాల నుంచి విజ్ఞాన్లో చదివిన ప్రతి పిల్లలు కూడా బయటికి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఎందుకు చదువుకున్నాను, ఇంకో స్కూల్లో చదువుకుంటే బాగుంటుంది అనే స్టూడెంట్ ఒక్కరు కూడా మనకు కనబడదు. ప్రతి పిల్లలు కూడా మంచి మన దగ్గర చదివి బయటికి వెళ్ళి మంచి ఉద్యోగాలు సాధించే దాకా వస్తారు. వచ్చి మా 9th క్లాస్లో మా టీచర్ ఇలా చెప్పారు, మా 10thలో ఇలా చెప్పారు అని చెప్తూ ఉంటారు. సో అవి తయారు చేయడం అనేది స్కూల్లో చాలా చాలా ఇంపార్టెంట్. అలానే పేరెంట్స్, ఇప్పుడు ఎస్పెషల్లీ 10th క్లాస్ చదువుతున్న పేరెంట్స్ ఉంటారు, పిల్లలతో వాళ్ళ పేరెంట్స్
మనకి ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఏమవుతూ ఉంటుందండి, ఇంకో రెండు నెలలు పోతే బోర్డ్ ఎగ్జామ్ అయిపోద్ది, పాపని బాబుని ఐఐటి ర్యాంక్ రావాలంటే ఏ కాలేజీలో జాయిన్ చేయాలి. ఇది పేరెంట్స్ నెక్స్ట్ 2 నెలల తపన. ఆల్రెడీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఉంటుంది కూడా. ఇందులో పేరెంట్స్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మనం ఐఐటికి ఎందుకు పంపాలి, మన పిల్లడికి మన పాపకు కానీ బాబుకి కానీ ఐఐటి వచ్చే స్తోమత ఉందా లేదా, రాకపోతే ప్లాన్ బి ఏంటి. ఇది స్వతహాగా మనం ఇంత డెప్త్లో ఆలోచించాం. పలానా కాలేజీలోని ఐఐటిలోని 100 ర్యాంకులు వచ్చి ఆ కాలేజీకి వెళ్దాం. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, ఐఐటీల్లో చదవడం ఖచ్చితంగా మంచిది, నో డౌట్ ఇన్ ఇట్. కానీ సింపుల్ నంబర్స్ మనం చూసుకుంటే ప్రతి ఏడాది ఐఐటి రాసే పిల్లలు కనీసం 20 లక్షల మంది జేఈ ఎగ్జామ్ రాస్తారు. ఉన్న సీట్లు 25,000 సీట్లు. అంటే 20 లక్షల్లో ఇండియాలో టాప్ 25,000లో నా చైల్డ్ ఉంటే నాకు ఖచ్చితంగా ఐఐటి సీట్ వస్తుంది. ఐఐటికి ఎంతో మనం ప్రిపేర్ చేస్తాం, రాకపోతే తీసుకొచ్చి ఎక్కడొక నార్మల్ కాలేజీలో జాయిన్ చేస్తాం. అంటే అయితే అందలం, లేకపోతే ఏకం పాతాళం. కానీ మనం పిల్లల్ని ప్రతి దానికి వాళ్ళకి తగ్గిన కెపాసిటీకి తయారు చేయడమే మనకు కావాల్సిన ప్లానింగ్ ఉండాలి. క్లాసిక్ ఎగ్జాంపుల్ హర్షిత, విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ దువ్వాడ క్యాంపస్లో బీటెక్ చేసి ఐఐటీల్లో కూడా రాని వాళ్ళకి ధీటుగా యాపిల్ సంస్థలో ఈరోజు ఉద్యోగం చేస్తుందండి. ఇక్కడ చదివి తనకి ఏం ఫ్యూచర్ పాడైంది, ఏం పాడవలేదు కదా. సో ఎక్కడ ఉన్నా సరే మన కెపాసిటీ ఏంటి, నా గోల్ ఏంటి అన్నది మనం పేరెంట్స్గా పిల్లలకు తయారు చేయాలి. దట్ ఈస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. అట్లాంటి ప్రాసెస్లో విజ్ఞాన్ పిల్లలందరినీ తయారు చేస్తారు. సో ఈ అంతటి ప్రాసెస్లో మంచి స్కూల్ అన్నారు కదా, మీ దగ్గర మేము పెట్టేశాం కదా, ఇక బాధ్యత అంతా మీదే అంటే పేరెంట్స్గా మీరు చేయాల్సిన బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. ఏం చేయాలి మేము, మా బాధ్యతలు ఏముంటాయి, పొద్దున్న 9 గంటలకి స్కూల్ అంటే మేము 8కో 7:30కి ఇంట్లో బయలుదేరాలి, సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేసరికి 6:30 7 అవుతుంది. ఇంకా మేము చేసేది ఏముంటుందండి, మొత్తం మీ చేతిలో పెట్టాం, మీకు ఫీజులు కడుతున్నాం కదా, మా పిల్లల భవిష్యత్తు మీరు మాకు పుస్తకంలో రాసి ఇచ్చేయండి అని అనుకుంటాం. అట్లా కుదరదు. పేరెంట్స్గా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఓపిక పడాలి. కొంచెం ఓపిక పడదాం. ప్రతి పిల్లడికి 90% రావు, ప్రతి పాపకి బాబుకి 95% రావు. కొంతమంది పిల్లలకి 60% వస్తుంది, వాళ్ళ కెపాసిటీ 65%. అలా అని వాళ్ళ జీవితాల్లో బాగుపడరా అంటే వాళ్ళకి తగినట్టు వాళ్ళు బాగుపడతారు. అందుకు పేరెంట్స్గా ఫస్ట్ మనం చేయాల్సింది కొంచెం ఓపిక పడ్డాం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈరోజు యాన్యువల్ డే కదా. యాన్యువల్ డే అంటే పిల్లలు పాపం పొద్దున్నే లేచి ఈరోజు చాలా సరదాగా సందడిగా ఉంటుంది. ఆ సరదా సందడిలో ఎవరైనా పిల్లలు ఈ పర్ఫార్మెన్సెస్లో లేకపోతే, నాన్న నాకు ఈరోజు ఓ మంచి టీషర్ట్ కొను, మా యాన్యువల్ డేకి వేసుకుంటాను, లేదంటే అమ్మ నాకు ఈరోజు పూరీ కూర ఉండు, నేను టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్తానంటే నీకు వచ్చిన 65%కి ఇడ్లీ చాలే అని అంటాం. అది కాదు. మనం పిల్లలకి ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం తెలుసుకోవాలి. స్కూల్లోని కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది, ఇండివిజువల్గా ఫ్యామిలీలో మీరు పిల్లలకి కంటిన్యూస్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం చాలా అవసరం. మూడోది, మీ ఫ్యామిలీస్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అవసరం అండి. మీ కుటుంబం ఏంటి, మీ కుటుంబంలో ఎవరు ఏం చేస్తారు, మీ కుటుంబం అంతా కష్టపడి ఈరోజు మీరందరూ పేరెంట్స్ ఈ స్థాయికి ఎదగడంలో మీ కుటుంబం ఎంత పెద్ద రోల్ ప్లే చేసిందనేది చాలామంది పేరెంట్స్ ఇప్పుడు వాటిల్లో పిల్లలకి చెప్పడం మర్చిపోతున్నాం. మనం చాలాసార్లు పేరెంట్స్ అందరూ అనుకుంటాం, సార్ జనరేషన్ మారిపోయిందండి అంటారు. జనరేషన్ మారలా, పేరెంటింగ్ మారింది. పేరెంటింగ్ మారింది. మన తల్లిదండ్రులు మనకి ఎప్పుడు మన కుటుంబాల గురించి చెప్పారు. తాతగారు ఇంత కష్టపడేవారు, తాతగారు ఎలా చదువుకున్నారు, ఎలా చదువుకొని నాన్నగారిని ఇలా తయారు చేశారు, నాన్నగారు ఎంత కష్టపడ్డారు, కష్టపడి ఈరోజు నీకు ఇలా తయారు చేస్తారని మన పేరెంట్స్ మనకు చెప్పేవారు. ఇప్పుడు పిల్లలకి చెప్పడం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు పిల్లలకి మనం కంటిన్యూస్గా మీ ఫ్యామిలీ ఏంటి అన్నది ఖచ్చితంగా చెప్పాలి. మొన్న ఒకసారి మన 12th క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ తిమ్మాపురం క్యాంపస్లో పిల్లలు ఒక 200 మంది ఉంటారు. 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదా అని పిల్లలందరితో మాట్లాడారు.
మాట్లాడినప్పుడు 200 మంది పిల్లలకి మీ తండ్రి సంపాదన ఎంతో మీకు తెలుసా, ఎవరెవరికి తెలుసా అని అడిగితే 200 మందిలో 10 మంది చేతులెత్తారండి. తండ్రి సంపాదన ఎంతో కూడా తెలియదు. నాన్న 25,000 సంపాదించవచ్చు, ఎవరో 50,000 సంపాదించు, ఎవరో 1,00,000 సంపాదించవచ్చు. మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అనేది మీ అబ్బాయికి మీ అమ్మాయికి చెప్పకపోతే వాళ్ళకి మోటివేషన్ రావడానికి స్కోపే లేదండి. వాళ్ళకి మోటివేషన్ రావడానికి ఖచ్చితంగా స్కోప్ లేదు. మీరు ఇంటిలో మీ ఫ్యామిలీ ఎలాంటిది ఏంటి అని చెప్పడం ఖచ్చితంగా చాలా చాలా అవసరం. మీకు చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే పేరెంట్స్గా మనం మన ఫ్యామిలీ గురించి చెప్పడం ఎంత అవసరం అనేది చెప్తా. నేను విజ్ఞానంలోనే చదువుకున్నానండి. విజ్ఞానంలోనే ఇంటర్మీడియట్ చదువుకున్నా. 10th క్లాస్ వరకు నార్మల్ స్టూడెంట్, 71%. 10th క్లాస్ 355 out of 500. ఆ రోజే నాన్న డిసైడ్ అయ్యారు, వీడికి ఇంకెక్కడ పెడితే, ఇంట్లో పెడితే ఈ పర్సంటేజ్ స్టూడెంట్గానే ఉండిపోతారు. ఇంటిలో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే వీడికి చదివించాలి అని చెప్పి విజ్ఞాన్ గుంటూరులో హాస్టల్లో పెట్టారు. నాన్నగారికి అక్కడ చదివించడం చాలా కష్టం. అప్పట్లో అప్పు చేసి ఫీజు కట్టాల్సి వచ్చింది. కానీ హాస్టల్కి వెళ్ళాం. ఫస్ట్ డే నాన్నగారు వచ్చారు, దిగబెట్టేశారు. దిగబెట్టిన తర్వాత సాయంత్రం స్టూడెంట్ ఆఫ్ 15 ఏళ్ళు అంటే ఒక ఉడుకు రక్తం ఉంటుందిగా, అందులో అబ్బాయిలకి ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ ఉడుకు రక్తంలోని ఆకతాయితనం రక్తం అనాలి, ఇంక ఉడుకు రక్తం కానీ ఆకతాయితనం. ఎంత వేరే నాన్నగారు వెళ్ళిపోతే హాస్టల్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ని తయారు చేసుకోవచ్చు. అమ్మ నాన్న లేకుండా అసలు ఈ రోజు నుంచి 2 ఏళ్ళ వరకు మనకు అసలు ఎటువంటి ఎవరు ఆపినో లేదు. ఇంకా మనదే క్యాంపస్, మనమే పండగ అనుకున్న ఉన్న ఒక థాట్లో సాయంత్రం 4:30కి నాన్నగారు తిరుగు ప్రయాణం బయలుదేరుతున్నారు. మేము నాన్నగారు నేను గేట్ వైపు వస్తున్నాము, క్యాంపస్ గేట్ వైపు వస్తున్నాము. వస్తూ ఉంటే అటు ఇటు ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టే అటు ఇటు మొత్తం హోర్డింగ్స్ ఉన్నాయి క్యాంపస్లో. రోడ్డుకి అటు ఇటు హోర్డింగ్స్ ఎలా ఉన్నాయి, స్టేట్ ఫస్ట్ 98% అని చెప్పి ఓ 50 మంది ఫోటోలు ఉంటాయి. ఆ 50 మంది ఫోటోలో లీస్ట్ ఫోటో ఎవరైతే లాస్ట్ ఫోటో ఉందో 95% అండి అబ్బాయికి. నేనేమో ఆ హోర్డింగ్స్ అన్నీ దాటుకుంటా నాన్నగారితో పాటు గేట్ వరకు వెళ్తున్నా దిగపెడదామని. ఆ హోర్డింగ్ చూసినప్పుడంతా ఇందాక చెప్పాను కదా, ఆకటైతున్నాం. మనకు హాస్టల్లో జాయిన్ చేశారులే, ఇది మా నాన్న బాధ్యతే కదా, నా కోసం కాకపోతే ఎవరి కోసం ఖర్చు పెడతారు, ఆయన పెడుతున్న కష్టానికి ఆయన చేసిన అప్పుకి 71 కాస్త 80 అయితే మన లైఫ్ అచీవ్డ్, ఇంకా ఎంతకన్నా నాన్నగారికి వెనక్కి తిరిగి ఇవ్వాల్సింది ఏం లేదు అని అనుకున్నాం. ఇది మైండ్ సెట్. 15 ఏళ్ల పిల్లాడు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. చేసి వెళ్ళిపోతూ లాస్ట్ హోర్డింగ్ మొత్తం ఇందాక నేను చెప్పినట్టే రిపీటెడ్ హోర్డింగ్, లాస్ట్ హోర్డింగ్ ఇందాక నేను చెప్పిన హోర్డింగ్. వెళ్ళిపోతూ గేట్ దగ్గర డాడీ ఏమో ఆ హోర్డింగ్ చూసి, నేను మళ్ళీ గుంటూరు వచ్చి నీతో మాట్లాడి నువ్వు ఎలా చదవాలి అని చెప్పే అంత స్తోమత లేదు, అంత ఓపిక లేదు. నేను మళ్ళీ 2 ఏళ్ల తర్వాత నిన్ను మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వస్తా. వచ్చేటప్పటికి ఈ హోర్డింగ్ కనిపిస్తుందిగా, ఇందులో ఫోటో కావాలి అన్నారు. చెప్పేసి వెళ్ళిపోయారండి. 720 రోజులు నిద్రపట్టలేదండి. అప్పటికి నాకు బాగా చదువుకో అని కొన్ని 100 మంది చెప్పుంటారు. కానీ ఆ రోజు ఏదైతే నాన్నగారు చెప్పి వెళ్ళిపోయారో 720 days నిద్రపట్టలేదండి. ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ తినేసిన తర్వాత గ్లాస్తో పాలు పట్టుకుని ఆ హోర్డింగ్ దగ్గరికి వెళ్ళడం, కలకండం, ఇందులో మన ఫోటో ఎప్పటికి ఎక్కుతుంది అని. ఫ్లిప్ సైడ్ కట్ షాట్ 2 years తర్వాత 71% బికేమ్ 96% ఇన్ ఇంటర్ సెకండ్ ఇయర్. అది పేరెంట్గా నాన్నగారు ఆ రోజు చెప్పకపోయి ఉంటే అది జరిగేది కాదు. అలానే జరిగి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నాన్నగారు తిరిగి తీసుకెళ్ళడానికి వస్తే క్యాంపస్కి ఆ గేట్ దగ్గర ఆపి, ఇక్కడ కనిపిస్తున్న హోర్డింగ్లో 3వ వరుసలో 3వ అబ్బాయి నేనే డాడీ అని ఫోటో చూపించాను. అది తల్లిదండ్రులుగా మనం చెప్పాలి. చాలామంది అంటూ ఉంటారు, మా పిల్లలకి ఎవరైనా వచ్చి ఏమైనా మంచి చెప్తే బాగుండండి అని. మీ రక్తం పంచుకొని పుట్టారండి, మీరే చెప్తే బాగుంటుంది. ఎవరో చెప్తే వినేటట్టు అయితే అది ఎక్కువ రోజులు నిలబడదు.
మీరు చెప్తేనే అది వింటారు, మీరు చెప్తేనే ఎక్కువ రోజులు నిలకడగా ఉంటుంది. సో పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ 4 సూత్రాలు పాటించి స్కూల్ని ఇంతే సహకరిస్తూ ఇలా మీరు కూడా స్కూల్ చేతిలో చేయి వేసుకుంటూ వెళ్తే స్కూల్ ఖచ్చితంగా ఇంకా పై విషయాల్లో రిజల్ట్స్లోని మంచిగా చేసి పిల్లలందరినీ బాగుపెట్టి ఈ స్కూల్ నుంచి వెళ్ళే ప్రతి పిల్లాడు కూడా, ప్రతి పాప ప్రతి బాబు కూడా మంచి స్థాయిలో ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. So let me repeat what I said in English for the ease of people who didn't understand Telugu. Firstly, this is a great annual day today. The reason being we have laid the foundation stone for a new school building in the same campus. I know we have been promising this for the last 2 years, but for various other reasons we couldn't get started, but the construction has also started. So thank you all the parents who have cooperated with us for the last 10 years to be with us, who have made sure that you sail the boat along with us, been with us in the tough times, accepted the existing school as it is, informed your children about the quality of education that is needed rather than just a building. And without your cooperation, this new school building couldn't have come into place. So I sincerely, on behalf of the management, thank you each and every parent for keeping up the trust and the confidence on Vignan Steel City Public School. Now coming up to why it took so long. The reason being the value system that the teachers teach in the classrooms is also followed by the management of Vignan. You can always think that Vignan being a bigger group of institutions, why does it take so long to come up with just a small school? The reason being it is not about a bigger group. We wanted each unit to be self-sustained. For example, just because the Steel City Public School is a neighboring school to this building, we won't take a single penny out of this engineering college and invest into the school. We wanted to make the school sustainable, self-sustainable, and then come up with bigger numbers, which is why it took some time. Plus, we also have invested a lot of money into the faculty development and the capacity building programs, because the faculty who work in this school, they are not just teachers in front of the blackboard. And as a group, the legacy has never been just to make or give 5 to 10 ranks out of 100 students in the class. But we ensured that if there are 100 students in the school, each and every student should be successful in their own ways. Not every student can get a 95%, not every student can get a 90% also. It takes in a thorough process. It takes in a long process to make sure that a student with their own capabilities shine in their own ways. That is something that the faculty are trained upon. The reason why I'm mentioning or how important is the faculty development is, especially for parents who are parents of the children of grade 10, all that must be running at the back of your minds is board exams are 2 months away. So we will have to look out for some good colleges which give IIT coaching for my child. And even if the child is a 60% graduate, we force and put the child into the IIT coaching. Doesn't matter whether the child can make it or not. All that we need to understand is getting into IITs is very good, no doubt in it, 100% good. But is that the only institute where my child has to study? Or can my child get an institute which can settle him or her for the life? That is something that we need to evaluate upon. All that we need to understand is what will make my child stand on his or her own feet for the next 50 years of the career. A classic example is in front of you. Having studied her BTech in Vignan Institute of Engineering for Women and working for Apple is in itself a big dream come true for even IITians. Now, how different is she
today in terms of career by studying in View College and not an IIT. It is all about how you should take your entire career into control. That is something which is taught. Now the parents may say, so our children stay with you from 7:30 in the morning to 6 in the evening. We pay you a fees every year. So you have to make sure that you give a successful student out of the school. It is not business. That's not how it works. As parents, there are certain things that we need to do. Now what you should do as a parent? First and the foremost thing, each and every parent, the way you have been nurturing your child in terms of the ethical value system, you need to keep continuing doing that. Very important. Second most important thing, parents, you need to understand that the child should never be compared to somebody close by. Each child will have their own capabilities. Each child will have their own abilities of how they look their career perspective. We need to understand what the child or what our own child is capable for. Third most important thing, we need to make sure that our children are definitely informed about our family. We have lost that. Whenever we speak to parents one-to-one, most of the parents have a standard comment saying that, sir, generations have changed. मेरा बच्चा वैसा नहीं है जैसा मैं था. बच्चे बदल गए सर, बच्चे बिगड़ गए. बच्चे नहीं बिगड़े, कहीं ना कहीं पेरेंट्स होके हम बिगड़ गए. हमने बच्चे को वो देने की कोशिश नहीं की है जो हमारे माँ बाप ने हमें दिए हैं. हमारे माँ बाप ने हमेशा हमें वो बता के रखे हैं कि दादा क्या करते थे, नाना क्या करते थे, पापा कैसे पले बड़े, वो कैसे मेहनत करके आज यहाँ तक पहुँचे. आज ये सब हमारे बच्चे को, अपने बच्चे को बोलने की हिम्मत नहीं है किसी, लेकिन बोलने की ज़रूरी है. आज भी आप लोगों को, आपके बच्चे, सब बच्चे को, हर एक बच्चे को आपका फैमिली क्या है वो समझाना बहुत बहुत ज़रूरी है. वो इसलिए ज़रूरी है क्योंकि बेटा जब घर की खासियत को पता लगे, उनको पता चलेगा कि मैं एक बहुत ही अच्छी कुटुंब से आया हूँ, मेरी परिवार बहुत अच्छी है, मेरे वजह से मेरी परिवार का नाम खराब नहीं होना चाहिए. The child should understand the value of the family that they have come in, which is when they will not let down anybody in the family. Recently, I have had an interaction with the 12th class outgoing students. They were 200 in number. When I asked a common question to the all 200 students, कि आप लोगों में से कितने बच्चे को अपनी फादर या मदर या दोनों की इनकम कितना है ये पता है, हाथ उठाओ. 2000 बच्चे में से 200 बच्चों में से 10 बच्चे भी हाथ नहीं उठाए. When the child does not know what is the family standard, what is the financial standard of the family, what will motivate the child to go ahead? Just by giving something more than what the child wants, definitely gives a happiness to the father, definitely gives a happiness to their mother. But at the same time, it's equally essential to tell them what kind of family they belong to and what makes them, or how hard is the father working, how hard is the mother working. That's very, very essential. So as much as the teachers work hard here, as parents, as family, it's very, very important for each one of you to keep these 3-4 things explained to your children, so that when they come to the school, they will also understand and connect back to what the family has done it and what should they be doing it. I sincerely thank you, all of you, for making yourself to this wonderful evening today for the school's annual day. Wishing you all a Merry Christmas, a very Happy New Year and a very Happy Pongal.
looking forward to having one more wonderful academic year 26-27 as well in the new school building, and the next year we would all talk in the annual day that we will celebrate in the new school building. Parents andariki kuda ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. పేరెంట్స్ అందరికీ కూడా క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఇళ్లల్లోని పండగని సరదాగా గడుపుకొని స్కూల్తో పాటు వచ్చే ఏడాది కూడా ఇంతే సహకరించి వచ్చే ఏడాది మరింత మంది పిల్లలతో, మరింత మంచి ప్రోగ్రామ్స్తో అలరించే పిల్లలతో మళ్ళీ వచ్చే ఏడాది యాన్యువల్ డేని ఇంతకన్నా అట్టహాసంగా జరుపుకుందాం. పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.